నమస్తే నేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నితిన్ నబీన్ 45 ఏళ్ల ఈ నేత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికవడం వెనుక అసలేం జరిగింది? మహామహులున్న పార్టీలో 45 ఏళ్ల యూత్ లీడర్ని పార్టీ చీఫ్గా ప్రకటించి ఇటు మోడీ అమిత్ షా జోడీ పార్టీ శ్రేణులకు ఇచ్చిన సంకేతం ఏంటి? అలాగే 5 రాష్ట్రాల ఎన్నికలను గెలిపించేందుకు నితిన్ నబీన్ దగ్గరున్న వ్యూహాలేంటి? తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ నితిన్ టర్మ్లో ఆ కల నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయా? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వస్తున్న తెలంగాణ పురపోరు, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు అటు రాష్ట్ర బీజేపీకి ఇటు నేషనల్ బీజేపీకి ఒక విధంగా సవాలే. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్కు ధీటుగా బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించుకోగలిగింది. ఆ ఊపును కంటిన్యూ చేసేందుకు నితిన్ నబీన్ దగ్గర, రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్ర దగ్గర ఉన్న అస్త్రాలేంటి, వారి వ్యూహాలేంటి అనేవి ఇప్పుడు కీలకం కానున్నాయి. రైట్గా బీజేపీలో ఎంతో మంది సీనియర్స్ ఉన్నా కానీ వారందరినీ పక్కన పెట్టి 45 ఏళ్ల నితిన్ నబీన్ని ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం వెనుక అసలు ఏం జరిగింది? ఇదే టాపిక్ పై పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. షాలి, గుడ్ మార్నింగ్. ఎస్, నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి కొత్త రథ సారథి. భారతీయ జనతా పార్టీలో ఇక నుంచి నేను ఆయన సారథ్యంలోనే పనిచేస్తాను, ఒక కార్యకర్తగా పనిచేస్తానంటూ నితిన్ నబీన్ భుజం తట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన విఘ్నతను చూపించుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అమిత్ షా తర్వాత మళ్ళీ 45 ఏళ్ల వయస్సు గల, అతి చిన్న వయస్సు గల వ్యక్తి నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకోవడం జరిగింది. అయితే గతంలోనే పోయిన నెల డిసెంబర్లోనే ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. అఫ్కోర్స్ అంతకుముందు నడ్డా విషయంలో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. అప్పుడు ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకొని ఆ తర్వాతనే పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు నబీన్ విషయంలో కూడా సేమ్ అట్లాంటి పరిస్థితి ఎదురైంది. సో నితిన్ నబీన్ బీహార్కు చెందినటువంటి నేత, గతంలో మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి. మరోవర్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వ్యక్తి, ఒక కట్టర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మొదటి నుంచి కూడా నితిన్ నబీన్ ఆయన వ్యవహార శైలి కూడా పార్టీకి చాలా క్రియాశీలకంగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రధానంగా అంటే అటు బీహార్లో ఆయన ముఖ్యమంత్రి కావగలుగుతారా రానున్నటువంటి రోజుల్లో? ఎందుకంటే ఆయన బీహార్కు చెందినటువంటి వ్యక్తి. బీహార్లో ప్రస్తుతానికి నితీష్ కుమార్ ప్రభుత్వంతో అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సో అక్కడ కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో కొన్ని వర్గాలు ఉన్నాయి. సో వర్గాలను కూడా ఏకం చేస్తూ ముందుకు పోవాల్సినటువంటి సవాళ్ళను కూడా నితిన్ నబీన్ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తో పాటు మిగతా 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఈ సంవత్సరం రాబోతున్నాయి. దాంట్లో ప్రధానంగా నెక్స్ట్ టార్గెట్ భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు పోతోంది. ఆ తర్వాత తమిళనాడు ఉంది, ఆ తర్వాత కీలకంగా కేరళ ఎన్నికలు ఉన్నాయి. సో ఆ తర్వాత తెలంగాణలో కూడా రానున్నటువంటి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో ముందే రాబోతున్నాయి. సో ఈ మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇవ్వాలి అనంటే ఎస్, ఎగ్జాక్ట్లీ గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 45కు పైగా స్థానాలని భారతీయ జనతా పార్టీ ఇక్కడ జీహెచ్ఎంసీలో గెలుచుకోవడం జరిగింది, కార్పొరేటర్ స్థానాలు. అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా పోటాపోటీగా భారతీయ జనతా పార్టీ స్థానాలు సాధించింది. ఇక ఇప్పుడు నితిన్ నబీన్ సారథ్యంలో ఎలా ముందుకెళ్తాంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారన్న చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ గ్రాఫ్ చాలా గణనీయంగా పడిపోయింది. గతంతో బండి సంజయ్తో పోలిస్తే ఆ తర్వాత కిషన్ కుమార్ రెడ్డి వచ్చారు, ఆ తర్వాత రామచంద్రరావు వచ్చారు. బట్ అయినా కానీ భారతీయ జనతా పార్టీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టును కూడా కోల్పోయింది. అయితే బండి సంజయ్ అయినప్పుడు అమిత్ షాని, నడ్డాని, రాజ్నాథ్ సింగ్ లాంటి కీలకమైనటువంటి కేంద్ర నాయకత్వాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయించారు. అయితే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? నితిన్ నబీని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా చాలా లైట్ తీసుకుంది భారతీయ జనతా పార్టీ. సో మరి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? నితిన్ నబీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళబోతోంది? బెంగాల్ ఎన్నికలు తొందరగానే ఉన్నాయి, అవి కూడా సవాల్గా మారబోతోంది. అండ్ బీహార్లో రేపు పొద్దున నితిన్ నబీన్ ముఖ్యమంత్రి కావడానికి కూడా చాలా అవకాశాలు, ఆస్కారాలు కూడా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎట్లా ఉంటుంది నితిన్ నబీన్ వే ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది? మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. సో నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా
ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి కానీ, ఈవెన్ ఈ 45 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో, ఆ తర్వాత ఎల్కే అద్వానీ, ఆ తర్వాత అమిత్ షా, సో ఇట్లా కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వెంకయ్య నాయుడు కానీ, ఇంకా బంగారు లక్ష్మణ్ కానీ, లేదంటే జానకృష్ణమూర్తి కానీ, లేదంటే కోర్స్ నితిన్ గడ్కరీ కానీ, వీళ్ళంతా కూడా చాలా కొత్త కాలమే పనిచేసినటువంటి వ్యక్తులు. సో ఇట్లాంటి నేపథ్యంలో నితిన్ నబీన్ ఎట్లా చూడొచ్చు, ఆయన వే ఆఫ్ మూమెంట్ని ఎట్లా చూడొచ్చు, ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా అంచనా వేస్తోంది? హలో, ఎస్ రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? హలో, రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? రామ్మోహన్ రావు గారు పీసీఆర్, రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? యా, సో నితిన్ నబీన్ యాక్షన్ ప్లాన్ ఎట్లా చూడొచ్చు అంటే, రానున్న శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో, దాంట్లో దక్షిణ భారతంలో కూడా కీలకమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి. మోరోవర్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవాళ రేపు నోటిఫికేషన్ రాబోతోంది. ఒకవేళ వస్తే కనుక గతంలో అమిత్ షా లాంటి వ్యక్తులు, నడ్డా లాంటి వ్యక్తులే ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉంటాయా? నితిన్ నబీన్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండొచ్చు? ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ముడిపెడితే ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. అంటే మనం రాష్ట్రం వరకే ఆలోచించొద్దు. ఇప్పుడు నితిన్ తను ఎన్నికైంది జాతీయ అధ్యక్షుడిగా. ఎగ్జాక్ట్లీ, అవును. మీరు అన్నట్టు ఇంతకుముందు ఉత్తర్విస్తారు కదా, కనుక మన దగ్గర ఏమవుతుందో పక్కన పెడితే మొత్తం దేశవ్యాప్తంగా ఏమవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదట తర్వాత మీ ప్రశ్న దగ్గరికి వస్తాను. ఏమంటారు అంటే, దేశంలో మొట్టమొదటిసారి ఇంత తక్కువ చిన్న వయసులో ఒక జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైంది గొప్ప అంటున్నాను. నెంబర్ 1 ఒకటి. రెండోది, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు తాను రకరకాల పదవులు చేశారు. ఇప్పుడు జన్జీని ఆకర్షించే దిశలో దేశవ్యాప్తంగా ఇవాళ ఎవరైతే మన మోడీ గారి ప్లాన్ కానీ అమిత్ షా ప్లాన్ ఏంటంటే, మొన్ననే అన్నారు బీహార్ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో జన్జీని ఆకర్షిస్తున్నా, దేశవ్యాప్తంగా జన్జీ మాయంబడున్నారు, ముసలిందరం ఏమంబడున్నారు అని చెప్పని విమర్శించారు కదా. అందుకని ఒక యువ అధ్యక్షుడు నిలబెట్టడం గొప్ప అంటున్నాను నేను. భగవాన్ పోనీ అనామకుడు కాదు ఆయన, గతంలో చాలా పదవులు చేశారు. అసలు రాజకీయాల్లో ప్రారంభ వయసు 50 సంవత్సరాలు అంటారు శ్రీకాంత్. 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 46 సంవత్సరంలోనే ఆయన జాతీయ అధ్యక్షుడు కావడం జరిగింది. ఇది వరకు చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కలయిక ఒక ప్లాన్ అంటున్నాను. ఇది అన్ని రకాలుగా చూసుకుంటే, అంటే మేము యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం కోసం. ఎందుకంటే 75 సంవత్సరాలు దాటితే వాళ్ళు ఉంచొద్దని వాళ్ళు అనుకున్నారు కదా. అనుకున్నప్పుడు ఒక యువ నాయకుడిని మన ముందు ఎక్స్పోజ్ చేస్తున్నాం అనుకున్నారు. ఒకటి, ఆయన ముందున్న 3 సవాళ్ళు ఉన్నాయి. నెంబర్ 1, సీనియర్లతో సమయం. ఆల్రెడీ మోడీ గారు క్లియర్ చెప్పారు, నేను కూడా ఈయన కింద పనిచేయాల్సిందే, మా నేత ఈయననే, నేను ప్రధానిగా పదవిలో ఉన్నాను కానీ పార్టీకి ఆయన ప్రధాని, చీఫ్ ఆయనే, ఆయన చెప్పిన దాంట్లో బట్టి మేమే నడుచుకోవాల్సి వస్తుంది, ఆయన కింద నేను కార్యకర్తను అని మోడీ గారు సవినయంగా మనం చేస్తాం. కానీ చాలా గొప్ప మాట అది, చాలా హుందాతనం చూపించినటువంటి మాటనే చెప్పాలి అది. అవును, చూసుకుంటే మనం చూస్తుంటే మీరు చూస్తున్నారు కదా, నామకే వస్తే ఖర్గే గారు ఉంటారు. ఖర్గే గారు కూడా ఏమంటారు, నామకే వాస్తే అధ్యక్షుడు ఏమంటున్నాడు అంటే, మాకు అధిష్టాన వర్గాన్ని చెప్తా అంటాడు. చూడండి మన కర్ణాటకలో శివకుమార్ వీళ్ళిద్దరి మధ్యన మన ఇద్దరు ముఖ్యమంత్రి పోటీలో ఎవరు అవుతారంటే ఆయన ఏమన్నారు, చేస్తాను. అట్లా చూసుకుంటే ఇవాళ ఇక్కడ అది లేదు ఇక. ఎందుకంటే అధిష్టానం మీరే అని చెప్పిండు మోడీ. రెండోది ఏమన్నాడు, వీళ్ళందరినీ కూడా చూసుకుంటే అటు అమిత్ షా గానీ ఇటు మోడీ గానీ వాళ్ళందరూ కూడా మీ కింద పనిచేస్తామని చెప్పారు. అంటే పార్టీ సుప్రీం మొదటి నుంచి వాళ్ళ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం ఏంటంటే, వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే దేశం గొప్ప కదా. అంటే దేశం గురించి ఆలోచించే పార్టీ కంటే దేశం గొప్ప అని ఆలోచన చేస్తారు, వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు వ్యక్తి కంటే మన పార్టీ గొప్ప అని ఆలోచన చేస్తారని మంచి సంకేతం. విన్నా ఆయన కూర్చునేదాకా, ఆయన పదవి స్వీకారం చేసేదాకా, మన నడ్డా నుంచి తీసుకునేదాకా, మన ఛార్జీ తీసుకునేదాకా నిలబడినారు వీళ్ళందరూ, పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. అదే గొప్పతనం. ఇంకోటి ఏంటంటే, బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవు. ఉంటే ఒకటిద్దరు వాళ్ళ తండ్రి లేరా, వాడు కొడుకు లేరా అని మాట్లాడవచ్చు. కానీ మన గాంధీ కుటుంబం లాగానో, లేకుంటే ప్రాంతీయ పార్టీలు లాగానో, ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులకు మారిపోయినాయి కదా శ్రీకాంత్. కనుక ఏంటంటే వాటిలాగా లేదు కదా అంటున్నాను. ఉండొచ్చు వేరే సిద్ధాంతం ఏరున్నా కూడా, వారసత్వానికి వస్తే బీజేపీని గట్టిగా ఒప్పుకోవచ్చు. వారసత్వ సిద్ధాంతం లేదు వాళ్ళకు అని. ఇప్పుడు మోడీ తర్వాత ఎవరు ఇందులో నితిన్ నబీన్ విషయానికి వస్తే, ఆయన మాటల్లో కొన్ని దేశాన్ని ఉద్దేశిస్తూ గర్వంగా మాట్లాడినటువంటి
మాటలు చాలా అంటే బాగున్నాయి, నచ్చే విధంగా ఉన్నాయి. దేశంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని ఆకర్షించే విధంగా ఉన్నాయి. కొన్ని మాటలు చూసుకుంటే కనుక ఈవెన్ జనసంఘ్ టైం నుంచి బీజేపీ కార్యకర్తలు కొన్ని నినాదాలని వాళ్ళు అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్లల్లా హమ్ ఆయేంగే, మందిర్ వహై బనాయేంగే అని చెప్పేసినటువంటి కామెంట్ అది భారతీయ జనతా పార్టీ ఒక ట్యాగ్ లైన్గా తీసుకుంది. అదే కామెంట్ని నితిన్ నబీన్ ప్రస్తావించారు. తో పాటు జాన్ హుస్సేన్ ముఖర్జీ శక్తి ఏ కశ్మీర్ హమారా హై, ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్, అంటే 2 రాజ్యాంగాలు 2 జెండాలు 2 ప్రధానమంత్రులు ఒకే దేశంలో పనిచేయవు, ఒకే సిద్ధాంతం ఉంటుంది, ఒకే దేశం నడుస్తుంది, ఒక్కరే ఉంటారు పరిపాలించేవారు, ఒకే జెండా ఉంటుంది అని చెప్పేసి ఈవెన్ కాశ్మీర్ను ఉద్దేశించి ఆయన చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ రామ మందిరం విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, తో పాటు ఆర్టికల్ 370కి సంబంధించి ఆయన చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, అండ్ మోరోవర్ దీంతో పాటు శ్రీనగర్లో లాల్ చౌక్లో భారత జెండా త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉండడం చూసినప్పుడు మనకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి నితిన్ నబీన్ చేసినటువంటి కామెంట్ నిజానికి గూస్ బంప్స్ లాంటి కామెంట్స్ అనే చెప్పాలి. సో ఒక సరైనటువంటి అధ్యక్షుడు ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చారనుకోవచ్చా ఈ పశ్చిమ బెంగాల్, ఈ తమిళనాడు, ఈ కేరళ ఎన్నికల ముందు? ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఎంపిక చేసినాడే మనం మాట్లాడుతున్నాం శ్రీకాంత్. Exactly. అధ్యక్షుడు ఎవరు నేనే అంటున్నాను కదా అని చెప్పాం. ఎందుకంటే ప్రమోట్ చేసేటప్పుడు జస్ట్ పేరు అందరికి పరిచయం కావాలని ప్రమోట్ చేసినట్టు లెక్క. ఒక వర్గం చెప్పంటే కొన్ని ఇంటర్నేషనల్ క్లబ్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, రోటరీ క్లబ్ ఏం చేస్తారంటే ఎన్నిక ఒక 2 నెలల ముందు చేస్తారు, చేసి వాళ్ళను ప్రమాణ స్వీకారం 2 నెలల తర్వాత చేయిస్తారు. ఇక్కడ కూడా అంతే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫోకస్ చేసి అందరికి నిలబెట్టి ఈయనే అవుతారని చెప్పించి మరీ చేశారు. ఇక్కడ వారసత్వ రాజకీయాలు లేవనండి. అట్లాగే 46 ఏళ్ళ యువకుడు అయిన తాను కూడా దేశం గురించి ఒకనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపించారు కదా. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా చూసుకుంటే జనసంఘ్ తర్వాత బీజేపీకి మారినా కూడా ఆ సిద్ధాంత అట్లా కొనసాగుతున్న ఎక్కడ కూడా వాడు రాజీ పడతలేరు. కాకపోతే ఇంకా గట్టిగా మాట్లాడితే బీజేపీ లాంటి పార్టీ రాజీ పడుతుంది అప్పుడప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. కానీ ఇటువంటి పరిస్థితి కానీ ఆర్ఎస్ఎస్ కానీ అట్లాగే జనసంఘ్ ఉద్దేశంతో జనసంఘ్ భావజాలతో ఎవరు కూడా రాజీ పడతలేరు. ఒకరిని చెప్పండి దాన్ని కొనసాగిస్తున్నారు. ఒక గతంలో మనం చెప్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కట్టర్ కార్యకర్తలు అనేవాళ్ళు, వాళ్ళ కంటే మించిపోయి ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్నారు. నితిన్ తను మాట్లాడిన దానిలో ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఏంటంటే తను 2 ప్రధానులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు కదా. 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత శ్రీనగర్ లో నేను మన కాశ్మీర్కి 3 సార్లు వెళ్ళాను. నేను 3 సార్లు వెళ్ళినప్పుడు నాకు అదే బాధ ఉంటుండే, ఇదేంటి దేశం ఏంది, ప్రధానమంత్రి నుంచి వజీర్ ఆజం నుంచి ముఖ్యమంత్రి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమైందంటే ఈ మళ్ళీ క్రెడిట్ కార్డు మొదలు పెడతారు వీళ్ళు. అసలు ప్రధాని అనే పదవి పేరు మీద తీసేసేది మేమే కదా అని వాళ్ళు అంటారు. అవును కదా, మీరు 370 ఆర్టికల్ రక్షించారు, వేరే దేశంలో దేశం సృష్టించారు, మేము తీసేసినా వీళ్ళు అంటున్నారు. రేట్ ఏమంటారు కానీ ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అన్ని రకాలుగా అంతర్భాగమైంది. నేను ఒక అడ్వకేట్ చెప్తున్నాను, ఏ చట్టమైన చదువుకున్న చట్టాలన్నీ కూడా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ఉండేవి. మేము చదువుకున్న ప్రతి చట్టం కూడా కొత్త చట్టం ఉంటుంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్, దానికి వేరే రాజ్యాంగం, దాని వేరే చట్టం. ఇప్పుడు లేదు, దేశం అంతా ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే ప్రజలు వస్తున్నారు కనుక ఈ విషయంలో బీజేపీ చేస్తున్నది చెప్పాను. ఇక్కడ నుంచి పోయి అక్కడ భూమి కొనుక్కునేంత స్వేచ్ఛ అక్కడ కూడా వచ్చింది. భూమి చెప్తున్నాను, రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరైనా ఎక్కడైనా నిరీక్షించవచ్చు. మొన్నదాకా హక్కు లేకుండా మనం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ పోయినా ప్రధానమంత్రి అనేవారు, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ కొనసాగే క్రమంలో యువ నాయకత్వాన్ని మేము ప్రోత్సహిస్తామని మొట్టమొదటి సంకేతం ఇచ్చారు. యువ నాయకత్వంలో మన జెన్జీ వర్గాన్ని కూడా మేము ఫోన్ చేసుకుంటామంటున్నారు. ఇవాళ జెన్జీ వర్గం అంతా గతకాలపు బూజుపట్టిన భావాలతో లేరు. మేమంటే కమ్యూనిజం మంచి భావజాలమే, కానీ ఆచరణలో చాలా విఫలమైంది చూస్తున్నాం కదా. వీళ్ళ ఈ సిద్ధాంతంలో తప్పులు. దీంట్లో 2 అంశాలను ఒకసారి మనం చర్చిద్దాం సార్. సో మొదటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన పతనానికి తనే బాధ్యత వహిస్తోందా? అధ్యక్ష నిర్వహణ కష్టంగా మారుతోందా? మల్లికార్జున ఖర్గేతో కావట్లేదా? రాహుల్ గాంధీతో కావట్లేదా? పాయింట్ అయితే కనుక ఈవెన్ 1984లో కాంగ్రెస్ పార్టీకి 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఆల్మోస్ట్ 50% ఓట్లు భారతదేశం ఇచ్చింది. బట్ అయినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 100 సీట్ల కోసమే ఆరాటపడాల్సినటువంటి పరిస్థితి. అదే జోనర్లో అదే టైంలో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇదే 45 ఏళ్ల కాలంలో ఒక అత్యున్నత శిఖరానికి పోతుందా? సో ఎక్కడ నాయకత్వ లోపం నడుస్తుంది? అంటే ఒక పార్టీ ఒకే కుటుంబం చేతిలో వచ్చేటువంటి నష్టం కాంగ్రెస్ని చూడాలా, లేదంటే పార్టీ ఫ్రీడమ్ పార్టీకి ఉంటే, ప్రజాపాలన ప్రజలకుంటే అది భారతీయ జనతా పార్టీని మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చా? భారత ప్రజలందరికీ మన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి మీద ఎలాంటి శశబిషలు లేవు. నాతో సహా అందరూ కూడా ఆయన ప్రధానిగా పునాది నిర్మించింది ఆయన.
కానీ దాన్ని మెల్లమెల్లగా నాశనం చేస్తూ వచ్చి మీరు అన్నారు కదా 140 ఏళ్ల పార్టీ, 139 సంవత్సరాలు, అది 140 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ. వందేళ్ల పార్టీ. ఈ 52 నుంచి వచ్చింది జనసంఘ కానీ బీజేపీ కానీ. ఆనాడు స్వాతంత్రం లేకపోవచ్చు, కానీ ఆనాడు పునాదుల మీద ఇవాటికి విదేశాంగ విధానం ఆనాడు మొదలైంది, ఇప్పటిదాకా అదే కొనసాగిస్తున్నాం కదా. ప్రపంచ దేశాల సంబంధం కూడా నెహ్రూ నుంచి మోడీ వరకు కొనసాగిస్తుంది. దానికి ఏంటంటే మనది భారతీయత ఉన్న గొప్పతనం అంటున్నాను నేను. అంటే ప్రధానమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, ప్రభుత్వాలు శాశ్వతం కనుక అది కొనసాగిస్తుంది. రెండోది ఏంటంటే 418 సీట్లు ఎప్పుడు వచ్చినాయి కాంగ్రెస్ కు? నెహ్రూకు రాని మెజార్టీ, ఇందిరాగాంధీకి రాని మెజార్టీ. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 84లో దేశమంతా తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంటనే రాజీవ్ గాంధీ హారతులు పెట్టారు. 415 సీట్లు వచ్చినాయి, 1-2 కాదు. ఇప్పటికి కూడా ఎవరు సాధించారు? ఇప్పుడు కూడా అక్కాబార్ చార్సావు పక్కన పెడితే 303 మొన్నటి దాకా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303, ఇప్పుడు 240 దిగజారింది బీజేపీ పార్టీ. ఏమన్నా శిఖరాగ్రానికి ఒకసారి చేరుకున్న పార్టీ. కాకపోతే గాంధీ కుటుంబం యొక్క పరిశ్రమల నుంచి బయటపడేదాకా అది ముందర పడదని మనకు అర్థమైంది. దాన్ని నేనన్న మాట కాదు, శరద్ పవార్ అన్నాడు, వాళ్ళ పార్టీ కదా. అంతకుముందు సంగ్మా అన్నాడు, పిఎం సంగ్మా లోక్సభ స్పీకర్ గా ఆయన అన్నారు. అట్లా చాలా మంది, గులాం నబీ ఆజాద్, ఇవాళ ఆఖరికి మొన్నటి కలిసి ఉంటున్నా ఇప్పటిదాకా కలిసి ఉంటున్నా దిగ్విజయ్ సింగ్ ఏమంటున్నాడు చూస్తున్నారు కదా. మరి శశిధర్ ఏమంటున్నాడు చూస్తున్నాం. అంటే మనమన్న మాట కాదు, ఆ పార్టీ ఎట్లా భ్రష్టు పట్టిపోయిందో. ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న ప్రతి దగ్గర కూడా బీజేపీ గెలుస్తుంది, వీళ్ళు ఓడిపోతున్నారు. ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గెలవలేకపోతుంది, చూస్తున్నాం కదా. ఇంకొకటి సార్, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు, అంటే లాస్ట్ మనం ఒక 1.5 year నుంచి చూసుకుంటే కనుక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అంటే ప్రజల్లో బీజేపీ పైన ఒక నమ్మకం పెరిగిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోతున్నారా? ఆ పార్టీ వ్యవహార శైలి, ఆ పార్టీ ఎంచుకునేటువంటి విధానాలే ప్రజల్ని నమ్మించలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారా అన్న పాయింట్ ఒకటైతే కనుక, మోరోవర్ మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికలు కానీ ఇంకా మిగతా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో, సో వాటిని కూడా కొంత ఎగ్జాంపుల్గా చూపించాల్సినటువంటి అవసరం ఉందా? పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తోంది. అంటే ఇటు థాక్రే బ్రదర్సు, అటు శరద్ పవారు, ఎన్సీపీలు రెండు ఇంత ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు సాధించుకోగలిగింది. సో ఇప్పుడు రేపొద్దున మున్సిపాలిటీల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అదే విధంగా ముందుకెళ్తే ఇక తెలంగాణలో కూడా ఈ వేడి లేదంటే ఈ హీట్ ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంటుందా? ఏ రాష్ట్రంలో ఆ ఎన్నిక ప్రత్యేకం, ఏ ఎన్నిక ఆ ప్రత్యేకం, దాన్ని మనం పెద్ద ఊహించకపోవచ్చు. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. కానీ ఏమంటే ఒక విప్లవ నాయకుడు ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడు. నేనన్నమాట కాదు, కాంగ్రెస్ లో ఎవరిని కదిలించినా ఇవాళ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే మాట అదే. అంతేందుకు మొన్న వాళ్ళ ఎంపీ ఏమన్నాడు, ఒక ఆయన, అయ్యా మాకు ప్రియాంక గాంధీ కావాలి, మీరు పనికి రాలని చెప్పిండు కదా. నేను చెప్పిన మాట కాదు కదా. అందుకని ఏమంటున్నానంటే ఓ చరిస్మా గల నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఇందిరాగాంధీ రూపురేఖలున్నా, ఇందిరాగాంధీకి తెలుగులో కొంతనన్ను వచ్చింది, రాహుల్ గాంధీ పలానా వాది అంటున్నాను. నేను రెండు సంవత్సరాలు బాగుండి నేను 2019లో ఓడిపోయిన తర్వాత నేనేం చేసినట్టు రాజీనామా చేసింది కదా, నాకు పనికిరానండి. మళ్ళీ సోనియా గాంధీ తల్లి ఎత్తుకోవాల్సి వస్తుంది కదా, ఇంకా తల్లి చంకని దిగలేదా అనిపిస్తుంది రాహుల్ గాంధీ. ఇంకోటి ఏంటంటే ఆ చిలిపి చేష్టలు, చిలిపి మాటలు, కన్ను కొట్టడాలు, చిటికలు కొట్టడాలు చూస్తున్నాం కదా. ఇవన్నీ కొంచెం మానుకొని రాహుల్ గాంధీ ఒక స్థిర చిత్తంతో ఎప్పుడు భారత్ జోడో యాత్ర చేసిండో అప్పటి నుంచి ఎదిగిండటండి. దేని దానికి చెప్పుకోవాలి. ఇప్పుడు మన దగ్గర పప్పుగాడన్న లోకేష్ గారు ఇట్లా దిగిండ్రో, లోకేష్ గారు చాలా అద్భుతంగా సమస్య లేదు అంటున్నారు. చాలా మంది విమర్శించారు ఆయన చూస్తున్నాం. సేమ్ లోకేష్ ఎట్లా దిగిండ్రో ఇవాళ దావూద్ సదస్సులో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. దావోస్ సదస్సులో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ఆయన ఉన్నమాట నేను చెప్పింది కూడా శ్రీకాంత్, మన కన్యాకుమారిలో మాట్లాడిన దానికి నేను కాశ్మీర్కి వెళ్ళకల్లా నేను మొదటి సిగ్గరిని, నేను సిగ్గుపడుతుంటాను. ఎవరైనా కరచాలని చేస్తా అంటే కూడా వెనక ముందు నమస్కారం పెడతాను. అటువంటిది ఇవాళ నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తర్వాత చాలా ఎదిగినాను తను చెప్పుండే. నేను కలుపుకొని అందరితో కలుపుకోపోతున్నాను. కానీ ఇక్కడ వచ్చిన దాని దగ్గర ప్రజలు కూడా ప్రతిపాదిస్తున్నారు శ్రీకాంత్. ఎట్లా అంటే మొదలు 2014లో 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ 2019లో 52కి వచ్చింది. ఇవాళ 2024లో 99కి వచ్చింది కదా, ఎదుగుదల కదా. దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే అంతర్గత కలహాలు ఉన్నారు. 3 రాష్ట్రాల్లో 3 ముక్కల ఆట ఆడటం, రకరకాలుగా ముఖ్యమంత్రులు మారుస్తానడం. ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి నిలబడ్డాడు కనుక రేవంత్ రెడ్డి ప్లేస్ ఎవడున్నా ఇంకా 3 ముఖ్యమంత్రులు ఎప్పటికే మారేవాడు. స్పష్టంగా చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఒక రంగం అటు అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇక్కడ పార్టీ మీద మన ప్రభుత్వం పట్టు సాధిస్తున్నాడు. ఈ స్థానంలో అంటే సార్ ఓన్లీ బీజేపీ గురించి మాట్లాడుకుంటా, అంటే ఐ థింక్ త్రిపుర అనుకుంటా వామపక్షాల చేతుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసేసింది, గెలిచేసింది. ఈవెన్ కేరళలో కూడా తిరువనంతపురంలో
మేయర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ అంటే ఒక కామ్రేడ్ సిద్ధాంతంలోంచి భారతీయ జనతా పార్టీ గెలవడం అంటే చాలా అరుదైనటువంటి విషయాలని చెప్పాలి. సో ఇట్లాంటి అంశాల్లో ఇప్పుడు నితిన్ నబీన్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీలను కూడా చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ అదే జరిగితే కనుక నా పాయింట్ మొదటి నుంచి ఏంటి మాట్లాడుతున్నా అంటే, బండి సంజయ్ ఉన్నప్పుడు జాతీయ అధ్యక్షులను తీసుకొచ్చారు, కానీ ఇక్కడ తెలంగాణ విషయంలో రామచంద్రరావు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఏ ఒక్క జాతీయ నాయకుడు కూడా ఇటువైపు వచ్చింది లేదు, కనీసం వీళ్ళు అక్కడ పోయి కలిసింది కూడా ఏమీ లేదు, ఒక పెద్ద బీజేపీ యాక్టివిటీస్ ఏమీ లేవు. ఇవాళ రేపు నోటిఫికేషన్ రాబోతుంది జిహెచ్ఎంసీది, నాకు తెలిసి ఈరోజు సాయంత్రం అనుకో రేపు పొద్దుటకు తెల్లారేసరికి ఏమైనా జరగవచ్చు. సో ఇప్పుడు నితిన్ నబీన్ వచ్చారు కాబట్టి ఏమైనా మహారాష్ట్ర తర్వాత అట్లాంటి ఎఫెక్ట్ తెలంగాణలో చూడొచ్చు, ఎందుకంటే తెలంగాణ టేస్ట్ ఆల్రెడీ విన్నింగ్ టేస్ట్ బీజేపీకి తెలుసు. ఇప్పుడే శ్రీకాంత్ మనం ఇప్పుడు పసిగుడ్డు అన్నప్రసాదం ఆవకాయ పచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గెలుస్తారా గెలవాలని పరీక్ష కూడా ఆయన కాదు. ఇప్పటిదాకా కాంగ్రెస్ మన బీజేపీ పార్టీకి మన జెడ్డా జేపీ ఇప్పుడు వెంటనే ఎన్నికలు ఏమవుతుంది ఆ ఎన్నికలు ఏమవుతుంది అనుకుంటే పసిగుడ్డు మీద ప్రయోగం చేయడం అవుతుంది. ఏమంటున్నానంటే గత కాలం లేకుండా ఏం తెలియదు. నితిన్ నబీన్ వచ్చింది ఇవాళ నేను కదా వచ్చింది, నిన్ననే కదా వచ్చింది. ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్న పరీక్షలన్నీ కూడా ఎదురవుతాయి ఆయన కరెక్టే. ఎదురయ్యే పరీక్షలను నిలబడాలని లేదు, ఎదురే పరీక్షలను పాస్ కావాలని నేను లేదు, కానీ పాస్ అయితే నమ్మకం నాకుంది. మీరు చెప్పారు కేరళ ఉదాహరణ. ఫైనల్ ఒక ప్రశ్న నితీష్ ప్రస్తుతానికి నితీష్ సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం నడుస్తుంది, అదే రాష్ట్రం నుంచి నితిన్ నబీన్ వచ్చారు. సో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి నితిన్ నబీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా భవిష్యత్తులో? అంత దూరం వద్దంటున్నాను. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఆయన పార్టీ అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో సేవలు అందిస్తారు. మీరన్న బ్యాలెట్ పేపర్ మీద జరిగిన ఎన్నికల్లో కూడా తిరువనంతపురం బీజేపీ ప్రశ్న చేసుకున్నది, మన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రశ్న చేసుకున్నది. కానీ అధ్యక్షుడు గొప్పతనం కాదు. ఎప్పుడు కూడా ఒక అధ్యక్షుడిని బట్టి కాంగ్రెస్ పార్టీ లాగా గాంధీ కుటుంబం తప్ప ఇంకో దిక్కు లేదని ఉన్నది కదా. ఎక్కడికక్కడ కార్యకర్తలు పనిచేస్తారు, ఎక్కడికక్కడ నాయకులు పనిచేస్తారు. మేమే నాయకుని ఇప్పుడు నితిన్ నబీన్ నేనే అనుకుని అందరూ పనిచేస్తారు, కనుక సమస్య లేదంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత లేదు, కాంగ్రెస్ పార్టీ లాగా మన ఏమంటారు ఆటంకాలు ఏముండవు వీళ్ళకి, కనుక సమస్య లేదు. ఎంత క్రమశిక్షణ పనిచేస్తారో అట్లే ఉంటారు అనుకుంటున్నాను. బీజేపీ ముందు ఖచ్చితంగా కొత్త రక్తంతో ఎదుగుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో యువ రక్తంతో కొత్త రక్తంతో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందన్నటువంటి ఆశాభావం ఇందాక రామ్మోహన్ రావు గారు వ్యక్తం చేయడం జరిగింది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా అవే వ్యక్తం చేస్తున్నారు. బట్ రానున్నటువంటి ఎన్నికలు అటు పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఈ కీలకమైనటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో మహా అయితే 24 గంటల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏమైనా వ్యూహం మారుతుందా, ఇంకేమైనా స్పీడప్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడే కొత్తగా అధ్యక్షుడు వచ్చారు కాబట్టి సో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయా చూద్దాం. సో నితిన్ నబీన్ పైన భుజాలపైన చాలా సవాళ్లే ఉన్నాయి. ఆ సవాళ్ళని ఎట్లా అధిగమిస్తూ ముందుకెళ్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.